నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో పురాతన అలాగే ప్రత్యేకమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వీటి వెనుక ఎవరికి అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. సరిగ్గా ఇదే తరహాలో ఏపీలోని గోదావరి తీరంలోనూ ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ కొలువైన అమ్మవార్ల విగ్రహాలపై ఎండావాన పడాల్సిందే. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది, విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమల్లంలో ఉన్న మాచేనమ్మ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమ్మవారు దాదాపు 5 అడుగుల లోతు బావిలో తన బిడ్డతో కలిసి కొలువై ఉండటం విశేషం. తల్లి బిడ్డలను శిరస్సు భాగాలతో మాత్రమే భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అంతేకాదు, ఈ ఆలయ గోపుర స్థానంలో ఎండావాన పడే విధంగా తాటాకుల కప్పు ఉంటుంది. అయితే ఎండావాన పడే విధంగా తమకు ఆలయాన్ని కట్టించాలని గ్రామ పెద్దలకు కలలో కనిపించి ఆజ్ఞాపించారట. అందుకే ఆలయ గోపురం ఈ విధంగా ఉంటుంది. సుమారు 400 ఏళ్ల కిందట పెద్దమల్లం ఆడపడుచు అయినటువంటి మాచేనమ్మ భర్త నుండి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఆ అవమానాన్ని భరించలేక బిడ్డతో సహా బావిలో దూకింది. వెంటనే తప్పు తెలుసుకున్న భర్త వారిని పైకి లాగేందుకు ప్రయత్నించగా ఇద్దరూ దేవతా శిలలుగా మారిపోయారు. ఆ తర్వాత గ్రామస్తులు విగ్రహాలను పైకి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ సఫలం కాలేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి అక్కడే ఆలయ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయంలో అమ్మవారు గ్రామ పెద్దల కలలో కనిపించి విగ్రహాలపై ఎండావాన పడే విధంగా ఖాళీలు వదిలి పెట్టాలని ఆదేశించారట. ఈ క్రమంలోనే అమ్మవారి మాట ప్రకారం ఆలయంపై తాటాకుల కప్పును ఏర్పాటు చేశారు. 100 ఏళ్లుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఆలయం మొత్తాన్ని ఎన్నో హంగులతో నిర్మించినప్పటికీ గోపుర స్థానంలో మాత్రం తాటాకుల కప్పు వేస్తారు. దీంతో బావిలోని అమ్మవార్ల విగ్రహాలపై ఎండావాన పడుతుంది. ఇక ఈ ఆలయంలోని మాచేనమ్మను దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని భక్తుల నమ్మకం. అందుకే స్థానిక ప్రజలే కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు.